హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మొత్తానికైతే రియలైజేషన్ వచ్చిందేమో అనిపించింది. గ్రూప్ గేమ్ అని చెప్పేసి అంటే అవుట్ నుంచి వచ్చింది ఏంటంటే ఇండైరెక్ట్ తల్లిదండ్రుల నుంచి వచ్చింది, అంటే వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చింది. ఇండైరెక్ట్గా అంటే ఇప్పుడైతే డైరెక్ట్గా వచ్చేసింది అని రియలైజ్ చేసేయారు. మొత్తానికైతే సీత వీళ్ళందరి మధ్యలో ఒక పెద్ద సుడిగుండానైతే సృష్టించిందేమో అనిపించేసింది. సోనియా అంత మాట్లాడినా కానీ పెద్ద ఇంపాక్ట్ కాలేదు. అంటే పెద్ద ఇంపాక్ట్ అంటే ఓన్లీ నిఖిల్ మీద మాత్రమే ఇంపాక్ట్ అయిందేమో అనిపించింది. బట్ సీత చెప్పింది ఇంకా యాడ్ అయిపోయి అది పెద్ద సుడిగుండం అయిపోయింది. అదే గాలి చిలికి గాలివాన అయిపోయింది అన్నట్టు అయిపోయింది. మొత్తానికైతే దాని మీద చాలా పెద్ద డిస్కషన్ అయింది కదా. సో దాని గురించి కొంచెం మాట్లాడుకుందాం. ఇక నెక్స్ట్ చివరి ఈరోజు రేషన్ గురించి మాట్లాడుకుంటే, ఇక అత్యధికంగా ఆశకు అత్యాశకు తేడా లేదు అని చెప్పేసి వాళ్ళకి తెలిసిపోయింది అన్నట్టు. సో అత్యాశకు పోతే ఉన్నది కూడా పోతుంది, ఎందుకంటే ఖరాబ్ అయితే నెక్స్ట్ రేషన్ కూడా ఇయ్యాడు కదా బిగ్ బాస్. అందుకోసం మీకు అత్యాశ వద్దు, ఆశతోటే తీసుకొచ్చుకోండి అని చెప్తే వీళ్ళు అప్పటికే అత్యాశ ఇస్తే 90% మాత్రమే రేషన్ ఇచ్చి మీకు ఏదైతే అవసరం ఉంటుందో అది మాత్రమే ఇవ్వబడుతుంది అని చెప్పేసి. యాక్చువల్గా ఇది అసలైన బిగ్ బాస్ అనిపించింది. ఎందుకంటే మీరు ఇష్టం ఉన్నది తీసుకోండి, కానీ టైం మాత్రం లిమిట్ పెట్టేస్తున్నాం అని చెప్పేస్తే వీళ్ళకి అవసరం ఉన్నది అవసరం లేనిది ఉన్నది ఉన్నట్టే మళ్ళీ తీసుకొచ్చుకొని మళ్ళా ఇవన్నీ తీసుకొచ్చుకోండి, ఫ్రెష్నెస్ ఉండట్లా. సో మొత్తానికైతే ఆ కరెక్ట్ టైం అనేది సెట్ రేట్, అంటే టైం అనేది పక్కకు పెడితే రేషన్ అనేది లిమిట్గా వస్తే వాళ్ళు లిమిట్గా తింటే బాగుంటుంది. కాకపోతే అందరూ ఫ్యాట్ అయిపోయారు కదా. ఎంత ఫుడ్ వస్తే అంత ఫుడ్ బరికేస్తున్నారు మొత్తానికైతే. కాకపోతే అందులో వేస్టేజ్ ఎక్కువగా ఉంటుంది, అందుకోసం మంచి ట్రీట్మెంట్ ఇచ్చేశాడు. ఇక నెక్స్ట్ ఆఖరి మెగా చీఫ్ తర్వాత రికార్డెడ్ అయిపోతుంది కదా. సో మొదటి మెగా చీఫ్ ఎవరో మనకు తెలిసిపోయింది, కానీ ఇక ఆఖరి మెగా చీఫ్ అనేది ఎవరో అనేది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే మొత్తానికైతే రోహిణి ఉంటుందా, నిఖిల్ ఉంటుందా అని తెలిసేసి చాలామంది అనుకున్నారు. సో ఎవరుంటే మనకేంది, కానీ నేను మాత్రం ఏంటంటే ఇక లైవ్లు ఏం చూడలేదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఆ వీడియో చూసేసి చేస్తున్నాను. ఇక మొత్తానికైతే యష్మికి నేను వెళ్తాను అంటే నేను వెళ్తానని అంటున్నాడు నిఖిల్. సో నేను వెళ్తున్నాను అంటున్నాడు. నాకు ఓట్లు వేయద్దు అంటాడు, నాకు ఓట్లు వేయండి అంటారు. మళ్ళీ ఇక్కడ కూడా డబుల్ ఫేస్ ఎందుకు చూపిస్తున్నాడు నిఖిల్ అంటే, తనకు మైండ్కి ఏదైతే మెచ్యూర్డ్ పర్సన్ లాగా అనిపిస్తాడో అప్పుడప్పుడు ఇన్మెచ్యూర్డ్గా కనిపిస్తుంటాడు. సో ఏదైనా ఒక్కదానికి స్టిక్ అయి ఉండాలా. ఇప్పుడు మనిషి అన్నవాడు కొద్దిగా కళాపోషణ ఉండాలి, కానీ 2 నాలుగు ధోరణి ఉండకూడదు అని నా ఉద్దేశం. రావుగోపాలరావు గారు చెప్పినట్టు మొత్తానికైతే ఊడతాడా అనేది పక్కకు పెట్టేది ఉంటే, ఇప్పుడు పృథ్వీ ఉంటాడా లేకపోతే యష్మి ఉంటాడా అనేది మాత్రం మనకు సంశయాత్మకంగా ఉంది. ఎందుకంటే ఇద్దరికి తక్కువ ఓట్లు పడుతున్నాయి కాబట్టి. నెక్స్ట్ మనకు ఇంకా ప్రేరణ వీళ్ళందరూ ఏంటంటే మెగా చీఫ్ గురించి కొట్లాటలు జరుగుతున్నాయి. ఇక నబీల్కు మాత్రం ఒకటి క్లారిటీ అయితే వచ్చింది. ఇప్పటిదాకా వీళ్ళు గ్రూప్ గేమ్ అనుకున్నారు, అందుకు గ్రూప్ గేమ్ కాకూడదు అని చెప్పేసి ఆటను ఇక్కడి నుంచి అటు షిఫ్ట్ చేశారు అని. సో మార్పు అయితే తెలిసిపోయింది నబీల్కు. సో ఈ మార్పు అలానే ఉండి కొంచెం బాగుండు, కానీ కొన్నిటికి ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇక వీళ్ళిద్దరు ఒకరిని గురించి ఒకరు ఏంటంటే అది ఏంటంటే బ్లేమ్ నా వల్ల కాదంటే నీ వల్ల కాదంటే నీ వల్ల కాదు అలా వచ్చింది. అంటే నిఖిల్దుని యష్మిది మధ్యలో ఒక బాండ్ అనేది వచ్చింది కదా. నా వల్ల వచ్చిందంటే నా వల్ల అంటే నీ మొత్తం బ్లేమ్ నీ వల్ల కాదు, నేను కూడా ఆపడం వల్ల వచ్చింది అని చెప్పేసి ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. సో మొత్తానికైతే ఇది ఇక్కడికి ఆగిపోతే బాగుండు. కాకపోతే ఇంకా పృథ్వీదును వాళ్ళిద్దరిది మాత్రం ఇంకా ఏం క్లారిటీ అయితే రాలేదు. నిజంగా అంటే ఓకే, తను నిజంగా లవ్ చేస్తారు, ప్రేమించేది ఉంటే ఓకే అనుకుందాం. కానీ ఏంటంటే ఇప్పుడు ఇక క్లీనింగ్ సెక్షన్లోకి వస్తే విష్ణుప్రియకు ఏంటంటే ఏదైతే ఇదివరకు ప్రీవియస్ ప్రేరణది ఏదైతే జరిగిందో విష్ణుప్రియ కూడా అంటే మన ఇంకెవరు
అవినాష్ కూడా అదే చెప్పాడు. అంటే ఇద్దరు మెగా చీఫ్గా ఉన్నప్పుడు నువ్వు క్లీనింగ్ సరిగ్గా చెయ్యి అంటే ఒక రోజు పని ఇంకొక రోజు చేసేసి ఒక రోజు పని ఎగ్గొట్టేస్తుంది. అరే క్లీనింగ్ అంటే ఉల్లిగడ్డ పొట్టు అవన్నీ ఉంటే క్లీనింగ్ ఉన్నట్టేనా? అంటే అద్దంలాగా ఉండాలా అంటే మరి ఉండాల్సిందే. అక్కడ ఉన్నది ఏంటిది అర్థమే కదా. నీట్గా గ్రానైట్ వేసేసి చేశారు. గ్రానైట్ మెరిపితే బాగానే ఉంటుంది కదా. సో ఇది ఈరోజు ఉన్న పంచాయతీలు. సో పంచాయతీలకు ముందు పోతున్నాడే పంచాయతీలు ఎపిసోడు పంచాయతీలు అన్న ఎపిసోడ్ అన్న సేమ్ అన్నట్టుగా అయిపోయింది మొత్తానికైతే. కానీ కొన్ని క్లారిటీస్ అయితే వచ్చేసినాయి. తర్వాత ఒక్కొక్కరుగా ఇంతవరకు మేము చేసిన తప్పులను క్షమించమని అందరూ కోరుకుంటున్నారు. కోరుకున్న దాని గురించి మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రేరణకు ఇప్పటిదాకా అసలు అవుట్ నుంచి పుట్ రాలేదు. సో అవుట్ నుంచి పుట్ వచ్చినాక అవుట్పుట్ అనేది అవుట్ నుంచి పుట్ వచ్చినాక అవుట్పుట్ అనేది వచ్చినాక ఓకే తనకు అనేది ఒక క్లారిటీ వచ్చేసింది. ఓకే నేను నోరు జారుతున్నాను, ఇక్కడి నుంచి నేను నోరు జారాను, ఒకవేళ ఇంతకుముందు ఏమైనా జారేది ఉంటే సారీ అని చెప్పింది. అంటే రియలైజేషన్ అయితే వచ్చేసింది. కాకపోతే టాప్ 5 కంటెంట్ కాకపోతే ఇదే విధంగా ఉంటే అంటే ఇప్పుడు మార్పు అనేది తను చూపెట్టేది ఉంటే ఖచ్చితంగా టాప్ 5లకు వెళ్తుంది. అంటే తను ఒక స్ట్రిక్ట్ పర్సన్ అని మాత్రం అందరికీ అర్థమైంది. సో అది తనకు కూడా అర్థమైంది. సో అంత స్ట్రిక్ట్గా ఉంటే ఎవరు నస్తారండి? మన మాస్టర్ కనుక స్ట్రిక్ట్గా ఉంటే అబ్బాయి సార్ మాస్టర్ బాగా స్ట్రిక్ట్ ఉంటారా నాయన, ఈయన క్లాస్ అయిపోతే బాగుండు అన్నట్టుగా మనం ఎప్పుడైతే స్టూడెంట్స్గా ఉన్నప్పుడైతే అనుకుంటామో ఇప్పుడు అందులో ఉన్న జనాలు కూడా అదే అనుకుంటున్నారు అని నాకు అనిపించేసింది. నెక్స్ట్ మనం ఇంకొకటి ఏంటంటే ఇక గౌతమ్ విషయంలోకి వచ్చేది ఉంటే గౌతమ్ ఏమనుకుంటున్నాడు ఇప్పటిదాకా ఏంటంటే సో అతడు నిజంగా కూడా కరెక్ట్గా ఆలోచించట్లేదు అని చెప్పేసి అనుకుంటున్నాను. అంటే బయట నన్ను టాప్ 5లో పెడితే ఎందుకు వీళ్ళకి వచ్చింది ప్రాబ్లం అని చెప్తున్నారు. ఇది ఏంటంటే గర్వం తలకు ఎక్కడం అంటారు. ఎందుకంటే సో నేను మాత్రం టాప్ 5లో ఉంటాను లేకపోతే కప్పే గెలిచిపోతాను అనే ఓవర్ కాన్ఫిడెన్స్ మనోడి దగ్గర వెళ్తుంది. మిగతా వాళ్ళ మీద ద్వేషం అనేది కలుగుతుంది, ఎవరితోటి సరిగా ఉండను అని చెప్పేసి. ఇది మాత్రం మంచి పద్ధతి కాదు. అంటే గౌతమ్కు ఇప్పటిదాకా ఉంది, మరి ఆఖరి నిమిషంలో కూడా ఏమైనా జరగవచ్చు. కాకపోతే ఈసారి నామినేషన్లో లేదు కాబట్టి కొంచెం రిలాక్స్గా ఉంటారు అని అనిపించేసింది. ఇక విష్ణుప్రియది మాత్రం ఏంటంటే ఆమె ఏం మాట్లాడుతుందో ఎలా మాట్లాడుతుందో పక్కవారికి బాధ కలిగినా నాకు అవసరం లేదు. తను ఏదైతే అనుకుంటుందో నత్తి బుర్ర అది అంటున్నది చూసినావా, అర్థం చేసుకోలేని వ్యక్తిత్వంగా ఉంది. సో ఈమెకి ఎప్పుడు అర్థమవుతుందో మన దేవుడికి తెలుసు. ఇక వివరాల్లోకి వెళ్తే మనకేందంటే నేను గేమ్ కోసం వాడుకున్నట్లుగా పోర్ట్రేట్ అయిపోయినట్టుంది. అంటే ఈ సీత చెప్పింది కదా. సో ఆ మాట అనగానే నాకు మైండ్ బ్లాంక్ అయిపోయిందని చెప్పేసి యష్మి చెప్తుంది. సో అప్పుడు ఇలా 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 ఆలోచిస్తున్నా అని చెప్తుంది. ఇలా 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 ఎందుకు ఆలోచించింది? దానికి కౌంటర్ కూడా అంటే మన అంతకు ముందే కౌంటర్ కూడా ఇచ్చింది కదా. సో నన్ను వాడుకుంటున్నా అన్నప్పుడు సైలెన్స్గా ఉంటే తప్పు అని నాకు కూడా అనిపించింది. ఇక తర్వాత దీని గురించి మళ్ళీ చాలా డిస్కషన్. తనకు హోప్ ఉందని ఎలా చెప్పగలిగావంటే అయితే నేను అన్నాను అన్నప్పుడు నువ్వు ఎలా చెప్తావు అని కూడా తను క్వశ్చనింగ్ వేసింది. సో నీ మీద పడుతున్నానా అని చెప్పేసి క్వశ్చనింగ్ వేసింది. సో అంటే తను వాడుకుంటున్నాడు అనే ఫీలింగ్లో తను ఉంది. కానీ ఇప్పుడు మళ్ళా ఆలోచించుకొని నేను ఎందుకు అన్నాను అని చెప్పేసి అంటుంది. బట్ తను ఇండైరెక్ట్గా నన్ను యూజ్ చేసుకుంటున్నారు అని అనకుండా ఇండైరెక్ట్గా అన్నదని నాకైతే అనిపించింది. మరి మీకేమనిపించిందో కింద కామెంట్ చేసేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక హోప్ ఉందా అని చెప్పేసి అది అయిపోయింది కదా. తర్వాత ఇంకేంటంటే మా నాన్న ఇట్లా ఫీల్ అయిపోయాడు అని చెప్పేసి ఏడ్చేస్తుంది కదా. ఏడ్చినంత మాత్రాన ఇన్ని రోజులు జరిగింది డ్యామేజ్ మొత్తం బయటకు వచ్చేస్తుందా అని చెప్పేసి నాకు అనిపించింది. సో రియలైజేషన్ అయితే బాగానే ఉంది, కానీ ఆ రియలైజేషన్ ఎంతవరకు ఉంటుందో మనం చూసుకోవాల్సిందే. ఇక నెక్స్ట్ ఇదే విషయాన్ని ఏంటంటే సీత చాలా ఓవర్గా చేసింది అని చెప్పేసి అంటే రాంగ్ పోర్ట్రేట్ చేసింది అని చెప్పేసి. నిజంగా కూడా సీత మాట్లాడిన దాంట్లో ఏంటంటే వాళ్ళకు ఏదో ఒకటి క్లారిటీ అయితే ఉండే. సో ఎందుకంటే నాకు ఏంటంటే ప్రేరణ విషయంలో కూడా కొంచెం అది కావాలని గుచ్చి 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 గుచ్చి
తనకి ఏదైతే ఆన్సర్ కావాలో ఆ ఆన్సర్ను బయటికి తీసింది. సో అట్లాంటి ఏంటంటే మరి తను చేసిన అంటే ఇదివరకు కూడా తను ఉన్నప్పుడు కూడా అలా చేసింది కదా. సో మరి దాని గురించి ఎందుకు మాట్లాడలేదు నాకు అర్థమైపోయింది. అంటే ఇప్పుడు తను బయటికి వెళ్ళిపోయింది కాబట్టి మనం దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అంటే ప్రేరణను టార్గెట్ చేసింది. ఇన్ ద సేమ్ వే నిఖిల్ని కూడా నిఖిల్ని కూడా టార్గెట్ చేసేసి సో తనకు కావాల్సిన ఏదైతే ఉందో అది బయటికి పోతుందేమో అని ఆలోచించింది. బట్ జనాలకు మాత్రం అది తెలుసు. ఎందుకంటే వారం ఇప్పుడు ఈ రోజు ఉన్నది రేపు ఉండదు, రేపు ఉన్నది ఎల్లుండి ఉండదు. ఓటింగ్ పర్సంటేజ్ మారిపోతుంది, ఓటింగ్ సిస్టమ్ మారిపోతుంది, ఓటింగ్ వేసే వాళ్ళ మైండ్ కూడా మారిపోతుంది. బట్ ఒకేలాగా ఉండాలని కాదు. ఇక సోనియాది కానీ వాళ్ళది కానీ అట్లనే జరిగిపోయింది, దాన్ని అట్లే వెళ్ళిపోతుంది. అయితే నెక్స్ట్ ఏంటంటే గౌతమ్ విషయంలో విష్ణుప్రియ అంటే నేను టాప్ 5లో ఉంటుంది. నువ్వు టాప్ 5లోకి ఎలా వెళ్ళావని విష్ణుప్రియ డైరెక్ట్గా అడిగిందట. నాకు కూడా కొంచెం డౌట్ఫుల్గానే ఉంది. టాప్ 5 అంటే టాప్ 5 కాదు, కొంచెం పర్లేదు, ఓటింగ్ అయితే బాగానే వస్తుంది కాబట్టి మేబీ ఛాన్స్ అయితే ఉంది అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఇక తర్వాత ఇక సారీ చెప్పిన ప్రేరణ అదే మొత్తానికైతే మళ్ళీ అందరినీ మీటింగ్ చేసేసి అందరికీ సారీ చెప్పింది ప్రేరణ సారీ ఎందుకు చెప్పిందంటే నా మాటల వల్ల మీరు ఎవరైనా హర్ట్ అయ్యేది ఉంటే నాకు తెలియక వచ్చేసింది, అది అనుకోకుండా వచ్చేసినాయి. సో అనుకోకుండా వచ్చేసిన వాటిని మనం ఏం చేయలేం కాబట్టి ఒకవేళ ఎవరైనా ఫీల్ అయ్యేది ఉంటే ఖచ్చితంగా ఐఎమ్ సారీ అని చెప్పేసింది. తర్వాత నిఖిల్ నన్ను వాడుకొని గేమ్ ఆడాడు అనేది మాత్రం నాకు కరెక్ట్ కాదు, ఎందుకంటే నేను ఎప్పుడు కూడా అట్లా ఆలోచించలేదని చెప్పేసి ఆమె చెప్తే నేను కూడా ఎవరిని వాడుకొని గేమ్ ఆడను అని చెప్పేసి నిఖిల్ చెప్పేశాడు. మొత్తానికైతే ఈ విధంగా జరిగిపోయింది అన్నట్టు. ఇక విష్ణు పని చేయటం అంటే విష్ణు పని దొంగ అని మాత్రం అర్థమైపోయింది. ఏంటంటే ఏదో తుత్తు మంత్రంగా వర్క్ చేస్తుంది అని మాత్రం అర్థమైపోతుంది. ఎప్పుడు కూడా అంత పర్టిక్యులర్గా దేని మీద కూడా తనకు ధ్యాస లేదేమో అనిపిస్తుంది. కేవలం పృథ్వీ అని తిరుగుతుంది తప్ప ఇక నాకు ఏం చేస్తుందో గేమ్ అయితే ఎక్కడ ఆడుతుందో కూడా నాకు అర్థం కావట్లేదు. జనాలు కూడా ఎట్లా ఉంచుతున్నారో కూడా నాకు అర్థం. తను నామినేషన్లో కూడా చాలా తక్కువగా వచ్చినప్పుడు కూడా మంచిగా తను వెళ్ళిపోతుంది మంచిగా, ఎందుకంటే సేవ్ అయిపోతుంది. కాకపోతే అక్కడ ఏంటంటే వేరే వాళ్ళ మీద గ్రడ్జ్ తోటి వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు గనక తన ఒక్కసారి నామినేషన్లోకి వస్తే తనని ఖచ్చితంగా బయటికి పంపడానికి జనాలు రెడీగా ఉన్నారు. తర్వాత తేజ నిద్ర. ఇక మొత్తానికైతే తేజ ఒక నిద్రపోయాడు. నిద్రపోతే దానికి పనిష్మెంట్గా ఏంటంటే కిస్ ప్రాంక్. నిద్రపోతే పనిష్మెంట్ కోసం ఏంటంటే నువ్వు 10 సార్లు స్విమ్మింగ్ పూల్లో షర్ట్ ఇప్పేసింది కదంటే షర్ట్ ఇప్పేసి దుంకడం ఏదిందంటే నువ్వు బాడీ బిల్డర్ కూడా అని చెప్పేసి ప్రేరణ వాళ్ళందరూ ప్రోత్సహించేసి 10 సార్లు దుంకితే యష్మి ముద్దిస్తుంది అని చెప్పేసి పెట్టేసేవారు. అయితే మొత్తానికైతే పెద్ద ప్రాంక్ చేసేసారు ముద్దు విషయంలో మాత్రం. ముద్దు ఎవరికి ఆడవారి ముద్దుకు మగవారి ముద్దుకు తేడా తెలియకుండా ఉన్నది. మొత్తానికైతే అవి నీ పెదాలి అని చెప్పేసి చెప్తున్నారు. అయితే జరిగింది ఏంటంటే నిఖిల్ కిస్ చేశాడు, కానీ అక్కడ యాక్షన్ మాత్రం యష్మి ఇచ్చింది. సో ఇది జరిగింది అన్నట్టు. తనకు అది జరగడం వల్ల ఇప్పుడు ఏమైందంటే మగవారి ముద్దుకు ఆడవారి ముద్దుకు తేడా తెలియకుండా అయిపోయింది. ఎంత చెప్పినా కానీ లాస్ట్కి అయితే వినలేదు. ఇక ఆఖరి మెగా చీఫ్ కంటెండర్స్ 5గురికి ఛాన్స్ ఉంది. సో 5గురికి ఛాన్స్ ఉన్నప్పుడు మిగతా వాళ్ళు ఏంటంటే పక్కకు జరగాలి. అయితే ఇక్కడ ఏంటంటే 5 బొమ్మలు పెట్టారు, అందరి టీషర్ట్లు పంపిస్తున్నారు. ఎవరి టీషర్ట్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుందో వాళ్ళు మాత్రమే మెగా చీఫ్లు అంటే కంటెండర్లు అవుతారు అని చెప్పేసి ఒక్కొక్కసారి ఒక్కొక్కరి టీషర్ట్ను కిందికి వేసేసారు. ఫస్ట్ ప్రేరణ బలి చేసేసారు. అయితే ప్రేరణ బలి చేద్దాం అనుకుంటే తను శారీ మీద ఉంది. సో తను వచ్చేదాకా ప్లీజ్ హోల్డ్ చేయవా ప్లీజ్ నేను చెప్పేసి తను బతిమలాడుకుంటే మిగతా వాళ్ళు అపోజ్ చేశారు. కానీ ప్రేరణ డ్రెస్ మార్చుకొని వచ్చేదాకా బిగ్ బాస్ కూడా ఆగాడు. అది నాకైతే గ్రేట్ అనిపించేసింది. అవినాష్ మాత్రం నిజంగా కూడా ఈ విషయంలో అవినాష్ను మెచ్చుకోవచ్చు అనిపించింది. ఎందుకంటే
తను ఆడపిల్ల కాబట్టి డ్రెస్లో కంఫర్ట్ ఉండదు, శారీలో కంఫర్ట్ ఉండదు, సో డ్రెస్లో తీసుకొచ్చుకుందామని చెప్పేసి మొత్తానికైతే తను ఇచ్చిన మాటనైతే నిలబెట్టేసుకున్నాడు. ప్రేరణ వచ్చే వరకు టక్కున ఒక్కటే క్షణంలో చినిగిపోయింది. తర్వాత ప్రేరణ సంచాలకుగా ఉంచేశారు. ప్రేరణ సంచాలకుగా వచ్చేసిన తర్వాత నబిల్ వచ్చింది. నబిల్ని కూడా ఎక్కువసేపు హోల్డ్ చేయలేకపోయారు. కాకపోతే తనకు అవినాష్ కొంచెం మద్దతు ఇచ్చినా కానీ ఎవ్వరు మాత్రం మిగతా వాళ్ళు మద్దతు ఇచ్చలేదు. అయితే నెక్స్ట్ పృథ్వీది వస్తుందంటే పృథ్వీ ఏమన్నాడు, నాది సేవ్ అయితే నేను ఎవరిది చింపను, నాది సేవ్ కాకపోతే అందరిది చింపేస్తా అని గట్టి వార్నింగ్ ఇచ్చాడు. సో గట్టి వార్నింగ్ ఇచ్చే వరకు మిగతా వాళ్ళందరూ భయపడేసి తను, అంటే మిగతా వాళ్ళంటే కాదు, ఇక్కడ నిఖిల్ అయితే ఖచ్చితంగా తనకు సపోర్ట్ చేశాడు. తర్వాత ఇన్ ద సేమ్ వే నబిల్ సపోర్ట్ చేశాడు. సో నబిల్ ఎందుకు సపోర్ట్ చేశాడు అంటే ఇదివరకు తనకు ఒక మాట ఇచ్చాడు కాబట్టి సాక్స్ అంటే బుట్టలో సాక్స్లు వేయడంలో మూటలు ఏవో వేసిండ్లు, శాండ్ మూటలు వేసేసిండ్లు. సో అక్కడ నేను చేయలేకపోయాను కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా పృథ్వీకి నేను సపోర్ట్ చేస్తున్నా అని చెప్పేసి రిటర్న్ బ్యాక్ ఇచ్చేసాడు. తర్వాత టేస్టీ తేజకి మాత్రం మంచి సపోర్ట్ దొరికింది. సో టేస్టీ తేజ కూడా అయిపోయాడు. ఇక్కడ మనకేంటంటే ఇప్పటివరకు ఏంటంటే ఫస్ట్ అయితే మనకు పృథ్వీది సేవ్ అయిపోయింది, టేస్టీ తేజది అయిపోయింది, తర్వాత యష్మిది అయిపోయింది, విష్ణుప్రియది అయిపోయింది. ఇట్లా మిగతా వాళ్ళందరికీ చిరిగిపోయింది. ఒక ప్రేరణ ఏంటంటే మనకు ఒక రోహిణికి తప్ప ఇక్కడ ఎవరికి సపోర్ట్ చేయనని చెప్పేసి అందరిది చింపేసడం జరిగింది. యష్మి కూడా తన దానికోసమే ఫైట్ చేస్తాను, మిగతా వాళ్ళు ఎవరికి కోసమే తను అడగలేదు. కానీ నిఖిల్ ఏమన్నాడు, తను నన్ను అడగలేదు కాబట్టి నేను సపోర్ట్ చేయను, అపోజ్ చేయను అని చెప్పాడు. కానీ తను సపోర్ట్ చేశాడు కదా, ఏమో తీరాదు, ఎవరిది ఎట్లయితే ఉంటుందో. కానీ మొత్తానికైతే ఒకరికొకరు హెల్ప్ చేసుకున్నారు. నబిల్ కూడా అవినాష్ హెల్ప్ చేశాడు, కానీ అది ఎక్కువగా వర్కౌట్ అవ్వలేదు. ఇట్లా జరిగిపోయింది అన్నట్టు. ఇది ఇలా ఉండగా ఇప్పుడు ఏంటంటే ఇద్దరు మిగిలిపోయారు, రోహిణి అండ్ నిఖిల్ మిగిలారు. వాళ్ళిద్దరిట్లో కూడా ఒకరు సెలెక్ట్ అయిపోయేది ఉంటే రేపైతే ఖచ్చితంగా మన ఏదేంటిది మెగా చీఫ్ది టాస్క్ అయితే ఖచ్చితంగా స్టార్ట్ అయిపోతుంది. ఇక మనకేంటంటే రేషన్ మాత్రం అధికంగా ఉంది లోపలకు. అంటే అంతకుముందే మనకు పాలు అవి వచ్చాయి. అయితే బిగ్ బాస్ ఏం చెప్పాడు అంటే ఈ అన్ని రేషన్ సామాన్లు డైనింగ్ టేబుల్ పెట్టు అనగానే మన ప్రేరణకు ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేసింది. ఎందుకు వచ్చింది అంటే ఇక ప్రేరణకు ఏంటంటే ఏదైతే మైండ్లో ఉందో అదే నా మైండ్లోకి వచ్చేసింది అని చెప్పేసి తను చెప్పడంతో ఇది జరిగిపోయింది. ఇక మొత్తానికి అయితే ప్రేరణ అనుకున్నట్లుగానే రేషన్ మొత్తము దాని మీద పెట్టేసి మీకేమేం కావాలో బోర్డు మీద రాసేసేయండి అని చెప్పేశాడు. సో వాళ్ళు రాసింది ఏంటంటే ఇచ్చింది కావాల్సింది ఏంటంటే చేతంత అయితే రాసింది అయితే మనం బాడెంత రాసిందేమనిపించేసింది. మంచి కరెక్ట్ రాలే కదా, ఈ తాకంత కావాల్సింది తాటాకంత రాసేశారు అని చెప్పుకోవచ్చు. సో అప్పటికీ కూడా బిగ్ బాస్ ఇచ్చాడు. కాకపోతే ఏందంటే లోపల పెట్టేసేమో ఎక్స్ట్రా ఉన్నది మాత్రం మొత్తం లోపల పెట్టేశారు. పెట్టేసిన తర్వాత ఇక నైట్ అయిపోయింది. తర్వాత డే అయిపోయినాక తెల్లారి రాగానే రేషన్ అనేది వాళ్ళు ఏదైతే ఇచ్చారో అందులో 90% అయితే ఇచ్చేశారు. ఇచ్చేసి ఒక నోట్ పెట్టారు, ఆశకు హద్దుండాలి, ఆశ అనేది హద్దుల్లో ఉండాలి, అత్యాశ మాత్రం అవసరం లేదు అని చెప్పేసి ఒకటే లైన్ ఉంటుంది అని చెప్పేసి ఆశపడ్డంత మాత్రమే, ఎంతైతే ఆశపడాలో అంతవరకే హద్దుల్లోనే ఉండాలి అని చెప్పేసి ఇచ్చేశారు. ఇది ఫస్ట్ నుంచి ఇచ్చేది ఉంటే బాగుంటుంది. ఇదివరకు ఏంటంటే రేషన్ అంటే లిమిట్గా ఉంటుంది. రేషన్ అందులోనే ఉంది, మనకు కావాల్సింది వచ్చేది రేషన్, అంతకంటే ఎక్కువ వస్తే అది వేస్ట్ అయిపోతుంది. ఇక మొత్తానికైతే రెడ్ డ్రెస్ గురించి పెద్ద టాకే జరిగింది. ఎందుకంటే గేమ్ జరగక ముందు ఏంటంటే ఇద్దరు రెడ్ డ్రెస్ వేసుకున్నారు. సో ఇద్దరు రెడ్ డ్రెస్లు వేసుకున్నారు కాబట్టి మీరు కంటెండర్స్ అయిపోయినాక తర్వాత రెడ్ డ్రెస్ వేయాలని చెప్పేసి దాని మీద ఒక చిన్న కామెడీ కూడా జరిగిపోయింది. దాని తర్వాత టంగ్ సిస్టర్స్ 1,00,000 భక్ష్యములు భక్షించిన లక్ష్మయ్యకు 1 భక్ష్యము లక్షించుట లక్ష్యమా
లక్ష భక్ష్యములు భక్షించిన లక్ష్మయ్యకు ఒక్క భక్ష్యములు భక్షించుట లక్ష్యమా? ఎర్ర లారీలు తెల్ల లారీలు ఇది మాత్రం ఖచ్చితంగా రాదు. 6 ఎర్ర లారీలు 4 తెల్ల లారీలు ఇది కంటిన్యూ చెప్పమంటే ఒక 3 వరకు అయితే చెప్పగలుగుతాం, కానీ అంతకంటే ఎక్కువైతే మనకు చెప్పడం కాదు. ఈ విధంగా ఆ టంగ్ సిస్టర్స్ అయిపోయినాయి. తర్వాత ఏంటంటే సేమ్ మళ్ళా అప్పటిదే ఇక్కడ రిపీట్ చేశారు కాబట్టి దాని సేమ్ మన తర్వాత మెగా చీఫ్ కండక్టర్షిప్ అవన్నీ వచ్చేసాయి. వచ్చిన తర్వాత ఇక నబీల్ ఒక మాట అన్నాడు, ఏంటంటే నేను ఎవరికి నీకు అంటే ఒక్కొక్కరు చెప్పుకుంటున్నారు అన్నట్టు, నన్ను సపోర్ట్ చేయండి అంటే నీకు ఒకవేళ ఓకే అయితే సపోర్ట్ చేయండి అని చెప్పేసి దాని గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క క్లారిటీ అయితే ఇచ్చారు. మొత్తానికైతే రేపు మెగా చీఫ్ ఎవరు అవుతారో చూడాలి. ఇది చివరి మెగా చీఫ్, సో కొంచెం కాంపిటీషన్ బాగానే ఉంటుంది. ఏమైందంటే ఇప్పుడు రోహిణి కాలేదు, టెస్టీ తేజ కాలేదు, తర్వాత పృథ్వీ కాలేదు. వీళ్ళు ముగ్గురైతే ఖచ్చితంగా ఈ ముగ్గురిలో ఒక్కరైతే బాగుంటుంది అని నాకు కూడా అనిపించేసింది. పృథ్వీకి అంత మెయింటెనెన్స్ లేదు కాబట్టి అయితే రోహిణి కావాలి, లేకపోతే మన టేస్టీ తేజ కావాలి అని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళకైతే చాలా హోప్స్ ఉంటాయి. ఎందుకంటే మనం అవినాష్ని కూడా ఎక్స్పెక్టేషన్ చేయలేకపోయాం, ఎందుకంటే ఇట్లా ఆయన ఇంత బాగా చేస్తాడా అని చెప్పేసి. సో వీళ్ళు కూడా మెయింటైన్ చేయడానికి ఏ ప్రాబ్లం లేదు. సో కాకపోతే పృథ్వీ వస్తే కొంచెం ఆగమాగం ఉంటుందేమో అనిపించేసింది. ఇక ఏం జరుగుతుందో రేపు చూడాలి. ఇది ఈరోజు నా రివ్యూ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, నా రివ్యూస్ని అందరికీ అందేలాగా షేర్ చేయండి, మా ఛానల్ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.